బట్ మీ ఇద్దరు కంఫర్ట్ కదా, ఇంకా నాకు తెలిసి మీకు ఇద్దరికి చెప్పడం చాలా ఈజీ ఏమో అంటున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్లో వేరే అమ్మాయి ఉండుంటాను, ఆ ప్లేస్లో వేరే అబ్బాయి ఉంటుంటాను, కొద్ది రోజులు ఏమైనా మింగిల్ కావడానికి కనెక్ట్ కావడానికి టైం పట్టేది. నాకు తెలిసి మీ ఇద్దరు పెట్టుకుని సినిమా తీస్తే ఒకసారి చెప్పిస్తే మీరు డిస్కస్ చేసుకొని చేస్తారేమో, అంటే అంత ర్యాప్ అవుంది కదా. కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. సో సినిమా తీసినట్టుగా కాకుండా, కష్టపడుతున్నట్టుగా కాకుండా, కాస్త ఏదో మనం మళ్ళీ కలిసి సందడిగా చేసుకున్నట్లు ఉంటుంది. కరెక్ట్, సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. అది తీసింది మీరు కాబట్టి మీరు చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రెండ్స్, ఆల్రెడీ సినిమా ఓకే. షార్ట్ ముందు కబుర్లు, షార్ట్ తర్వాత కబుర్లు, షార్ట్లో కబుర్లు, షార్ట్ గ్యాప్లో కబుర్లు, ఇక నాన్ స్టాప్. అంటే టీచర్ కదా పిల్లల్ని సైలెన్స్ అని చెప్పి అందరిని మళ్ళీ కూర్చోబెట్టినట్టు డిక్టేట్ చేసి అనుకోండి ఎస్ అలా అనేవాడు, అమ్మాయి కూడా అనేది. ఇప్పుడు వీళ్ళిద్దరు మరి అప్పటి నుంచి ఫ్రెండ్స్, తను కోర్టు ముందు నుంచి కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ముందు నుంచి అవును చెప్పారు, అప్పుడే చెప్పారు. 6-7 5 years 5 years నుంచి. అవును. సో కాబట్టి వాళ్ళ మధ్యన కబుర్లు ఆగవు. ఈ కబుర్లు చెప్పే గ్యాప్లు తీసేయాలి, మీ సినిమా ఆ గ్యాప్లో తీసేయాలి. అది డిఫికల్ట్. ఎంత పెద్ద టాస్క్ సార్ మీరు.